ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి పదవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం. ప్రతి శుక్రవారం గుడికి వస్తాడు దేవుడు దానబట్టేమాధిపత్యం మనోభీష్ట సిద్ధిరస్తు. ఏంటి స్వామి అర్థం శుక్రవారం నేను గుడికి రాకపోతే నేను చచ్చిపోతాను జోసుడు చెప్పాడు, అందుకే వస్తున్నా. లేదంటే ఈ నిదానం పెట్టుకోవడానికి నేను ఎందుకు వస్తాను? స్వామి నిన్ను విదేశాలకు పంపేంత వరకు నేను నిద్రపోను. కాకినాడ నౌకలో సామిశాలకి సింగపూర్ కొట్టి కట్టేసేయి. అలాగే అలాగే. పేరుకేమో కోటేశ్వరుడు, చేసేదేమో అడుగు తినే పనులు. బెచ్చం ఎత్తుకున్నాడంట పెరుమాళ్ళు, అది లాక్కుని తిన్నాడంట హనుమంతుడు. కానీ ఇక్కడ లాక్కునేది తినేది ఈ పెరుమాళ్లే. 40 సంవత్సరాల క్రితం 4 నెలల పాటు ఇదే గుళ్ళో భవతి బిచ్చాందేకి అంటూ బెచ్చం ఎత్తుకున్నా. అందుకే నా అసలు పేరు బెచ్చం 7 కొండలైనా పెరుమాళ్ళు బెచ్చగా మార్చుకున్నా. చాలా ఇకపోరా. నమస్తే అన్న. దేవుడికి దండేయడం మానేసి ఈ దరిద్రుడికి వేస్తున్నారు. ఏంటయ్యా దండేస్తున్నావు? పార్టీ ఫిరాయింపా? లేదన్నా. అన్నా శ్రీశైలం ఉప ఎన్నికల్లో మన గణపతి బామ్మర్దికి సీటు కావాలి. మీ ఇద్దరిని ఎమ్మెల్యేలు చేసింది కాకుండా ఇది బామ్మర్దికి కూడానా? బాబాత్ముడా, ఆకుల్లాకి ఓడింటికి మూతుల్లాకి ఓడి వచ్చాడంట. అట్ట ఉంది నీ వరుస. గుళ్ళో లింగాన్ని కూడా మింగేద్దామనే. అదేం లేదన్నా. సరే బో, సీట్ ఇప్పిస్తాలే. ఏమంటే సత్తిగా బాగున్నావా? బాగున్నాను. పోనీలే పాపమని భిక్ష వేసినాడు తాళి చంపేసి ఈరోజు పెద్ద మనిషి అయ్యాడు. నేను అడుక్కునేటప్పుడు ఫ్రెండ్లే పాపం అడుక్కుంటున్నాడు కదా 10 లక్షలు సాయం చేద్దాం అనుకుంటే బంగారు వచ్చి తయారు చేసుకుని బర్మాలో కూడా భవతి బెస్టాండ్ అడుక్కునేట్టు అయిపోయాడు. అన్నా ఎడ్రా ఎంపీ తిరుపతి వెళ్ళాడని తెలిసిందే. 8 సంవత్సరాలుగా నా నుంచి తప్పించుకుంటున్న ఎంపీ గారు ఇప్పటికి దొరికాడు. అనేసేయండిరా అన్నా, ఇప్పుడు టైం బాగోలేదు. ఆయన లేపేస్తారని డబ్బు తీసుకున్నా, లేకపోతే డబ్బు తిరిగి ఇచ్చేయాలా. రాజకీయ హత్యలు అప్పటికప్పుడే చేసేయాలరా ఎదవా. సరే నీ అబ్బా, నీకు ఎదవ తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు సార్ మీకు పెళ్ళే జరగదు సార్. ఎందుకయ్యా? ఉండటానికే ఇన్నిళ్ళు ఎత్తికారే, పెళ్లి చేసుకోవడానికి ఇంకెంతమంది పిల్లలు ఎత్తుకుతారో అని. లేదంటే వదిలేసే, ఉండనే ఉంది పోలీస్ కోట. సార్ ఆ వెంకటస్వామి చెప్పిన ఇల్లు ఇదే సార్. ఎవరు కావాలి? అన్నింటి కోసం వచ్చాం. మీరెవరు? నేను ఇన్స్పెక్టర్, ఆయన డిప్యూటీ కమిషనర్. ఒక్క నిమిషం ఉండండి. అదే బామ్మ పోయిన వారం సత్యనారాయణపురంలో పోలీసులు చెప్పి 2 దొంగతనం చేశారు కదా. అవును. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అయ్యో, తలుపులు గట్టిగా మూసావా? బామ్మ, వాళ్ళని ప్లాన్ వేసి పట్టుకోవాలి. ఏవే మనకెందుకే లేనిపోరు గొడవ. ఆంటీ, మీరు కారపొడి తీసుకుని రెడీగా ఉండండి, నేను పిలిచిన వెంటనే రావాలి. రాత్రి లేట్ గా వస్తా ఉండదు ఒకటే దారి. తలుపుకి తాళం వేస్తే ఏం చేయడం అయ్యా? తాళం పగలు కొట్టేద్దాం సార్, మీకు తెలియని విద్య ఏంటి? రండి లోపలికి రండి. ఇదే హాల్, చాలా పెద్దది. మీరు సోఫాలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏంటి లూజ్ లాగా మాట్లాడుతున్నది? లూజే రండి, తలుపు కాస్త లూజు, టైట్ చేస్తే సరిపోతుంది. ముసలి చాలా ఓల్డ్, తానే చెవు బోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. మేడం మీద పోర్షన్ ఖాళీ అన్నారు, కింద చూపిస్తున్నారేంటి? లేదు, మా ఇల్లు కింద అయినా పైన ఒకేలా ఉంటుంది. పైన చూస్తే కింద చూసినట్టు ఉంటుంది, కింద చూస్తే పైన చూసినట్టు ఉంటుంది. ఇది హాలు, అది స్టోర్ రూము, సామాన్లన్నీ పెట్టుకోవచ్చు. ఇది దేవుడి రూము, పూజ చేసుకోవడానికి. కుటుంబం అంతా లూజ్ లాగా ఉంది. అది కిచెన్, వంట చేసుకోవచ్చు, తినొచ్చు, రుబ్బొచ్చు, ఉడకపెట్టొచ్చు, వేపుకోవచ్చు. అది బెడ్రూమ్, పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఊరు పెట్టచ్చు. కరెక్ట్ గా చెప్పారు. లోపలికి వెళ్ళి చూడండి. వద్దు, పర్వాలేదు. వెళ్ళి చూడండి. ఏం చేస్తున్నారు? అందరూ రండి, రండి. దొంగలు పట్టుకున్నాం. ఇది దొంగలా? మనం ఎవరో చెప్పవయ్యా? ఇంతవరకు మనం ఎంతమంది లోపల దోసింటో 2 లూజులు మనం లోపల దోశారు. ఆగండి, పోలీసులకు ఫోన్ చేశారటే? చేసాం. బామ్మగారు, నిజమైన పోలీసులు మేమేనండి. అలానే కదా పోయిన వారం వచ్చినప్పుడు చెప్పారు. ఆంటీ, మేము చెప్పింది కాస్త వినండి. ఏమైందయ్యా? కారపొడి మొహన్ కొట్టారు సార్. ఎందుకు సార్ నవ్వుతున్నారు? పోలీసులు వచ్చారు. ఏమైందమ్మా? ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. చూస్తారు, తెరవండి. దున్నపోతులా ఉన్నారు. మీ గన్ను రెడీగా పెట్టుకోండి. ఏం సార్, తుపాకులు పేల్తాయా? ఉండండి, మీ పని పట్టడానికి వచ్చారు. ఏంటి సార్ ఇది? ఏమ్మా, ఈయన దొంగ అంటున్నారు. ఈయన డిప్యూటీ కమిషనర్. డిప్యూటీ కమిషనరా?
అయ్యో తప్పు జరిగింది, అబద్ధాలు, అబద్ధాలు ఏదో తెలియక చేశా. క్షమించండి బాబు. అది పోయిన వారం సత్యనారాయణపురంలో ఇలాంటి సంఘటనే జరిగింది. అందుకే మా మనవరాలు తప్పుగా అనుకుంది బాబు. సారీ. ఎక్స్క్యూజ్ మీ, 2 ఇడ్లీ ఉంటాయండి, కారపొడి నలుచుకుంటూ తింటారు. రండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఎట్టాగా వదిలేస్తే గొడవే మరి. సరే సరేలే. కొత్త డీసీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. రావా డిప్యూటీ కమిషనర్, రా. పేరు స్వామి, ఊరు బుర్రిపాలెం. 7 ఊళ్ళు తిరిగి తిరిగి చివరికి ఇక్కడికి వచ్చి పడ్డావు. నిప్పులాంటి మనిషివి, అందుకే నిలకడగా ఉండలేవు. ఏంటి అందరికి గడగడలాడిచ్చేస్తున్నావంట? ఇదిగో నువ్వు వచ్చాకే బెజవాడు బాగుపడిందని మన వాళ్ళంతా అనుకుంటున్నారు. అట్ట ఉరివరు చూడబోక. నేను ఉండేది ఈ మూలైనా దేశంలో ఏ మూలలో ఏం జరుగుతుందో నాకు అన్నీ తెలుస్తాయి. కానీ నా గురించే ఎవరికి ఏం తెలియదు. నాకు తెలుసు. ఒరిజినల్ పేరు 7 కొండలు, వయసు 63, సొంత ఊరు కంకిపాడు. విజయవాడ సిటీలో 123 వైన్ షాపుల్లో 116 మీవి, అందులో 36కి లైసెన్సులు లేవు. కోస్తా జిల్లాల నుంచి ఇసుక తీసుకెళ్లే లారీలో 84 మీవి, అందులో 30 లారీలకు పర్మిషన్ లేదు. బయటోళ్ళకి వెళ్లే మీ 18 ప్రైవేట్ బస్సులకు పర్మిట్ లేదు. లోకల్లో ఎన్నో లాడ్జీలు మీ బినామీల పేర్ల మీద ఉన్నాయి. వాటిని వాళ్ళు తప్పుడు పనులకు యూజ్ చేస్తున్నారు. కాకినాడలో ఎరువుల ఫ్యాక్టరీ, నరసరాపేటలో బాంబుల ఫ్యాక్టరీ, ఇవి కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నెల్లూరు నుంచి వైజాగ్ జిల్లా వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలని డిసైడ్ చేసేది మీరు. పెరుమాళ్ల భిక్షం, ద కింగ్ మేకర్. కానీ పేపర్లో మీ పేరు రాదు, పోస్టర్లో మీ ఫోటో కూడా ఉండదు. ఎంత తెలిసాక నువ్వు యాక్షన్ తీసుకోకుండా ఉండవు. తీసుకుంటే నేను ఊరుకోను, నువ్వేమో లంచం తీసుకొని అంటున్నావు. ఎందుకు ఇద్దరికి క్లాస్? ఏ ఊరికి ట్రాన్స్ఫర్ కావాలా చెప్పు, నేనే చేయించేస్తా. డబ్బు తీసుకోరని ఎవరు చెప్పారు మీకు? మా ఊళ్ళో ఎవడో చెప్పాళ్లే. తీసుకురారా. ఎంత ఇస్తారు? ఎంత కావాలో అడుగు. నిన్న డ్యూటీ చేయాలి, దానికి మీ సాయం కావాలి. అర్థం కాలేదయ్యా. సిటీలో మీ లారీలో ఓవర్ స్పీడ్ గా వెళ్లడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పీకా బస్సులో కంట్రోల్ స్పీడ్ లోనే సిటీలోకి ఎంటర్ అవ్వాలి. తాగుడు జీవితాన్ని నాశనం చేస్తుంది అని తెలిసి తాగేవాడి గురించి నాకు బాధ లేదు. కానీ తాగేసి రోడ్లో వెళ్లే వాడిని డిస్టర్బ్ చేస్తే తోలు తీసేస్తారు. అందుకు మీ వాళ్ళు జామీన్లు అడుగుతూ రాకూడదు. మీరు చేసే ఇల్లీగల్ బిజినెస్ నేను పట్టించుకోను, కానీ లోకల్ రౌడీస్ మీ పేరు అడ్డపెట్టుకుని చేసే రాజకాలని ఆపుకోవాలి. మీరు ఆపాలి, లేదా నేను ఆపాల్సి వస్తుంది. అందుకు మీరు కోపగించుకోకూడదు. లైసెన్స్ లేకుండా మీరు నడిపే వైన్ షాప్ల గురించి ఐ డోంట్ కేర్. కానీ పబ్లిక్ కి న్యూసెన్స్ చేస్తూ 7 కోట్లు స్కూళ్ల పక్కన గుళ్ల పక్కన ఉన్నాయి. వాటిని వెంటనే మూసేయండి అంటలేదు, వేరే చోటకి మార్చండి అంటు. వీటన్నిటికీ ఓకేనంటే మీరు ఇచ్చే డబ్బు నేను తీసుకుంటాను. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పినవి మంచి విషయాలనే కనపడుతున్నాయి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాలే. ఎట్లా పట్టుకుని ఉంటుంటా, ఆయన చేతిలో పెట్టు. తీసుకోండి. నేను వెళ్ళొస్తాను. ఇక తమ్ముడు, ఊరు బుర్రిపాలెం అని చెప్పావు, మరి కులం ఏంటో? నేను చెప్పలేదే. ఓహో. ఏందన్నా వాడు చెప్పిన దానికి తలాడిస్తూ కూర్చున్నావు? రేయ్, ఆయన చూస్తుంటే మన కులపోలాగానే అనిపిస్తున్నాడు రా. ఏమంటున్నారండి? మాట్లాడేప్పుడు ఆడు చెవుల్ని ఎక్కబడుచుకునే చూడలేదా? అందుకని అతను చెప్పినట్టు చేయాలా? అదేమో ఆర్డర్ లేదు కదా, స్మూత్ గాని చెప్పాడు. వీడికి ముందున్నోళ్ళు మనం చెప్పినట్టు తిని మనం ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోయేవారు. కానీ ఏదో కొత్తగా చెప్తున్నాడు రా. ఆడు చెప్పినట్టుగానే ఆ 7 బ్రాంతి షాపుల వల్ల నానా గొడవలు వచ్చేస్తున్నారా. మార్చేస్తే పోలా. ఏమిటే ఇది? డ్రీమ్ సీన్ లో వచ్చినట్టుగా చాలా స్లోగా వేస్తున్నావు. దీనికి మాత్రం తక్కువ లేదు. జుట్టు కత్తిరించుకోమంటే వింటున్నారా? ఊరుకోవే. 2009 లో ఇదే ఫ్యాషన్. అప్పుడు మన హీరో మహేష్ బాబు కూడా ఇదే స్టైల్లో ఉంటాడు. అది మాత్రమే కాదే, పౌరోహిత్యం చేసేవాళ్ళు ఇలా సిగబెట్టుకోవాలని ఒక ధర్మం అంటూ ఉంది కదా. అదైనా సరిగా చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళినా గొడవ పెట్టుకుని వస్తున్నారు. ఏం చేయమంటావే? పోయిన వారం నేను పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు తాళి తీసి ఇచ్చేటప్పుడే పెళ్లి కొడుకు ముఖాన్ని క్లోజ్ షాట్ లో చూశాను. షాక్ అయిపోయాను. ఆ బడవారాస్కల్కి పోయిన నెలలో నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను. వచ్చేసింది చూడు నాకు టెన్షన్. హోమగుండంలోంచి ఒక ఇడుగురాయి తీసుకుని, ఏరా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావని వాడి మొహం మీద పెళ్ళిలో ఒకటి పెట్టాను. అంతే, బొడబడా రక్తం కారింది. తర్వాత ఆగిందనుకో. ఏంటి రక్తమా? లేదే, పెళ్ళే ఆగిపోయింది. చాలు చాలు, ఈ రోజు చేసే గణపతి హోమం అయినా ఆటంకం లేకుండా చేసిరండి. నువ్వు జుట్టుకు ముడివేయవే, నేను కుమ్మేసి వస్తాను. చించారులే, వెళ్ళండి. ఏమిటి ఫుట్బాల్ మీద ప్రయాణం చేసే కుర్రాళ్ళు కనిపించట్లేదు? డీసీ స్వామి వచ్చాక ఫుట్బాల్ మీద ప్రయాణం చేస్తే జీన్ ప్యాంట్ చిరిగే వరకు కొడుతున్నాడుగా, అందుకే. అయ్యో నా చైను, నా చైను. పోలీస్ స్టేషన్ పోనీ.
ఎవరిని వదలొద్దు, అందరిని వెతకని. బామ్మగారు రండి రండి, లైన్లో నిలబడండి, వెళ్ళండి. దొంగల మొహాలు మీకు తెలీదా? మేము దొంగలా కనిపిస్తున్నావా? అవునవును, మీరు మొహం చూసాక కరపడి కొట్టింది. ఏయ్, ఏంటి గొడవ అక్కడ? చైన్ స్నాచింగ్ సార్. చెక్ చేయకుండా ఇలా నిలబెట్టారేంటి? ఏంటి నవ్వులు మింగేసేలా చూస్తున్నాడు? జేబు చూపించరా. కాలేజీకి టైం అవుతుంది, ముందు మమ్మల్ని చెక్ చేసి పంపించండి. ఇదిగో పరమశివం, సార్. వాళ్ళు పంపించేవయ్యా. లేడీస్ని వెతకడానికి లేడీ కానిస్టేబుల్స్ వస్తున్నారు సార్. వాళ్ళు ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు వెళ్ళాలి? పర్వాలేదు, పంపించేయి. సార్, నా వృత్తి ధర్మానికి ఎవరు అడ్డు వచ్చినా సరే నేను ఊరుకోను, ఎందుకంటే నేను పోలీసుని కాదు, పోకిర్ని. ఏయ్, ఇక మీరు వెళ్ళొచ్చు మేడం. బస్సు అందరినీ చెక్ చేసిన తర్వాత పంపిస్తాం. మరి మేమెలా వెళ్ళడం? ఆటోలో వెళ్ళండి. డబ్బులు లేవు. ఏమండి, కాలేజీకి వెళ్ళే అమ్మాయి 20 రూపాయల చేతిలో ఉండవా? 20 రూపాయల బస్సులో వెళ్ళడానికి బస్ పాస్ ఉంది. ఒకవేళ అది పోతే వెళ్ళడానికి రావడానికి 5 రూపాయలు ఉన్నాయి. మధ్యాహ్నం తినడానికి పెరుగన్న ఆవకాయ పచ్చడి. ఇవన్నీ ఉండగా కాలేజ్కి వెళ్ళే అమ్మాయికి డబ్బులు ఎందుకు? సరే, డబ్బులు నేనే ఇస్తాను. ఓయ్, ఆటోని పిలవయ్యా. ఇతరుల సొమ్ము మాకే అక్కర్లేదు. ఓకే మేడం, అప్పుగా ఇచ్చాను అనుకోండి, తర్వాత తీసుకుంటారు. సార్ లైన్లో పెడుతున్నట్టున్నాడే. మనసేమో నీ వెనుకే తిరిగే కనులేమో